ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల్లో చేసుకునేటటువంటి 9 రకాల ప్రసాదాలను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రతి ఒక్క వంటకం కూడా చాలా రుచిగా, చాలా తొందరగా అయిపోయేటానికి టిప్స్ కూడా చూపిస్తున్నానండి. ప్రసాదాలు తయారు చేసుకునే ముందు పొయ్యిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఇత్తడి లేదా స్టీల్ గిన్నెల్లో మనం ప్రసాదం చేసుకుంటాం కాబట్టి వాటికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవడం మన ఆనవాయితీ అండి. మరి ముందుగా మొదటి రోజు ప్రసాదమైనటువంటి కట్టె పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక కప్పుడు వరకు కూడా బియ్యాన్ని తీసుకున్నాను. అదే కప్పుతోటి పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను. కట్టు పొంగలి ఎప్పుడూ కూడా పప్పు బియ్యం రెండు సమానంగా ఉన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని శుభ్రం చేసేసుకొని కనీసము ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే చాలా మెత్తగా ఉడుకుతాయి. ఈ కట్టు పొంగలి కోసం మనము జిగురు ఎక్కువగా ఉండేటటువంటి బియ్యాన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నీళ్ళు కూడా మనకి ఎక్కువగా పడతాయి అన్నమాట. కాబట్టి ముందుగానే మనము 2 గ్లాసుల నీళ్ళు పోసేసుకొని నానపెట్టేసేసుకుంటున్నాము. ఇలా కనీసము అరగంట సేపు నానిపోయిన తర్వాత వీటిని కుక్కర్లోకి వేసుకుంటున్నాము. ఈ 2 కప్పుల పప్పు బియ్యానికి మొత్తంగా 6 కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా గరిటెతోటి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత పోపు కోసం పొయ్యి మీద మనము ప్యాన్ పెట్టేసేసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్రని చిట్లించుకోవాలి. దీంట్లో జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే రుచి బాగుంటుందండి. పచ్చిశనగపప్పు మినపప్పును కూడా వేసుకొని అవి వేగిన తర్వాత దీంట్లోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా అన్నం మిశ్రమంలోకి కలుపుకోవాలండి. ఈ పప్పు అన్నం మిశ్రమం అనేది చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ముందుగానే కొంచెం లూజ్గా ఉండేటట్లుగా ఉంచుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని కూడా కలిపి పెట్టేసుకున్న తర్వాత చివరిగా 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాల పొడిని కూడా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి అమ్మవారి ప్రసాదము కట్టు పొంగలి రెడీ అయిపోతుంది. ఈ కట్టు పొంగల్ని నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదంగా తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు రెండవ రోజు ప్రసాదంగా క్షీరాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు కూడా బియ్యాన్ని చక్కగా కడిగేసేసుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని నానపెట్టేసుకుంటున్నాను. మనము బియ్యంతో చేసేటటువంటి ఏ ప్రసాదమైనా కానీ మనం బియ్యాన్ని ముందుగా నానపెట్టుకున్నట్లయితే చాలా రుచిగా తయారవుతుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని మరిగించుకున్న తర్వాత ఈ నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీటితో సహా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని కూడా పూర్తిగా మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా గట్టితోటి కలిపెట్టుకుంటూ ఉండాలి. మనం తీసుకున్నటువంటి 1 గ్లాసు బియ్యం కోసము 1 గ్లాసు వరకు బెల్లం తురుముని వాడుకోవాలండి. ఇప్పుడైతే బియ్యం అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఈ స్టేజీలో మనము బెల్లం తురుము మొత్తం కూడా వేసుకొని సన్నని సెగ మీద కలుపుకుంటూ ఉండాలి. ఈ క్షీరాన్నాన్ని తయారు చేసుకునేటప్పుడు మనము పెట్టుకునేటటువంటి గిన్నె అనేది మందంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఇత్తడి గిన్నెలతోటి మనము వంట చేసుకున్నట్లయితే చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఈ విధంగా బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగేంత వరకు గట్టితోటి కలిపెట్టుకుంటూ ఉండాలి. ఈ లోపల మరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దానిలోకి కొన్ని జీడిపప్పుల్ని అలాగే కిస్మిస్ని కూడా వేయించుకొని ఈ క్షీరాన్నంలో కలుపుకోవాలి. దీంట్లోకి ప్రత్యేకంగా పచ్చి కొబ్బరిని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని చివరిగా యాలకుల పొడిని కలిపేసేసుకొని దించేసుకుంటే క్షీరాన్నం అనేది తయారైపోతుంది. ఇప్పుడు మూడవ ప్రసాదంగా పాయసాన్ని తయారు చేస్తున్నానండి. దీనికోసం సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాము. 1 కప్పు అంటే 100 గ్రాముల వరకు కూడా సగ్గుబియ్యాన్ని తీసుకొని చక్కగా నీళ్లు పోసేసుకొని నానపెట్టుకుంటున్నాము. ఇలా సగ్గుబియ్యాన్ని ముందుగానే మనం నానపెట్టుకోవటం వల్ల అవి గంజి లేకుండా వస్తుంది. అలాగే చక్కగా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఈ నీళ్ళని చక్కగా మరిగించుకోవాలి. వీటితో పాటుగా పాలను కూడా కాచుకుంటున్నాను. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత దీంట్లోకి నానపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసేసుకొని ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల మనం 1/2 లీటర్ పాలను వరకు చక్కగా కాచుకొని
పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చినంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ లోపల చిన్న ప్యాన్ పెట్టేసేసుకొని జీడిపప్పుల్ని కిస్మిస్ని వేయించుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఇవి కొంచెం పింక్ కలర్లోకి వచ్చేసిన తర్వాత జీడిపప్పుల్ని కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకున్నాను. ఈ విధంగా ప్రతిదీ కూడా ఒకదాని వెంట ఒకటి తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా నెయ్యిలో నుంచి తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఆ తర్వాత పాయసంలోకి కండ చక్కెరని వాడుతున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు పంచదారనే వేసుకోవచ్చు. ఈ విధంగా సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వరకు కూడా పంచదార పడుతుందండి. ఇక్కడ నేను కండ చక్కెర వాడుతున్నాను కాబట్టి 1.5 కప్పు వరకు సరిపోతుందండి. ఇప్పుడు ఈ చక్కెర అంతా పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా యాలకుల పొడి, అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత పూర్తిగా చల్లార్చుకున్నటువంటి పాలను పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయండి. అలాగే సగ్గుబియ్యం పాయసం అనేది చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో సులువుగా పాయసం అనేది తయారైపోతుంది. ఇక 4వ ప్రసాదంగా వడలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వడలు అనేవి మనం హడావుడిగా వేసుకున్నట్లయితే ఒక్కోసారి నూనె అనేది పీల్చేస్తూ ఉంటాయి. కానీ నేను చెప్పేటటువంటి ఈ టిప్స్తో కనుక మీరు వడలు చేసినట్లయితే నూనె అనేది అసలు పీల్చవు, అలాగే మంచి షేప్లో కూడా వస్తాయి. దీనికోసం 4 గంటల ముందుగానే మనము మినపప్పుని ఈ విధంగా నానపెట్టేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా నానిన పప్పుని మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ చక్కగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మనము 2 ఇంచుల అల్లాన్ని, 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం చల్లని నీళ్ళు కనుక కలుపుకున్నట్లయితే పిండి అనేది వేడెక్కకుండా ఉంటుంది, అలాగే చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టేసేసుకున్నట్లయితే అది వేడెక్కుతూ ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మినప్పిండిని మొత్తాన్ని కూడా చక్కగా ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవటం వల్ల వడలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి, అంటే గట్టిగా లేకుండా ఉంటాయి, అలాగే నూనె అనేది పీల్చుకోకుండా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతిని నీళ్ళతోటి తడుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసి నూనె అనేది కాగిందో లేదో చెక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా మనము చేతిలోకి కావాల్సినంత సైజులో పిండిని తీసేసుకొని మధ్యలో రంధ్రం పెట్టేసేసుకొని వడలు వేసేసుకోవచ్చు. అయితే మొదటిసారి వడలను వేసేవాళ్ళు ఈ విధంగా వేయడానికి చాలా కష్టపడతారు కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న టిప్ని షేర్ చేసుకుంటున్నాను. వడలు అనేవి మంచి రంగులోకి అలాగే మంచి షేప్లోకి రావాలి అని అంటే చాలా ఈజీగా ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుందండి. ఈ విధంగా మన ఇంట్లో ఉండేటటువంటి గరిటెలు ఒక తీసుకొని ఇలా నీళ్ళలో ముంచేసుకోవాలండి. ఈ గరిటెకి ఎటువంటి రంధ్రాలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే పిండి ముద్దని ఈ గరిటె మీద ఇలా రివర్స్లో పెట్టేసేసుకొని మధ్యలో రంధ్రం చేసుకున్నట్లయితే చక్కగా మంచి షేప్లోకి వడ అనేది తయారవుతుంది. ఈ విధంగా మనము ఎంత సైజు వడలైతే చేయాలనుకుంటున్నామో అంత వెడల్పాటి గరిటెలను తీసుకోవాలి. ఇలా పిండి ముద్దను పెట్టేసేసుకొని ఆ తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని నూనెలోకి విడుచుకోవాలి. చూడండి, మామూలుగా వేసిన వడల కంటే కూడా ఇలా గరిటెతోటి వేసిన వడలు అనేవి మంచి షేప్లో వచ్చాయి, అలాగే ఈజీగా పని అనేది అయిపోతుంది. ఇలా నూనెలో వేసుకున్న తర్వాత మంచి రంగు వచ్చేంత వరకు కూడా 2 వైపులా వేయించుకొని తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వడలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. అమ్మవారికి ప్రత్యేకంగా ఈ వడల ప్రసాదం అనేది పెడుతూ ఉంటారండి. దీంట్లో మనము పెరుగు తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే దద్దోజనాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ దద్దోజనం అనేది చాలా మెత్తగా ఉండటం కోసం దీనికి నేను నూకలను వాడుతున్నానండి. మీరు మామూలు బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. అయితే జిగురుకు ఎక్కువగా ఉండేటటువంటి బియ్యాన్ని వాడుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నటువంటి 1 గ్లాసు నూకలకి 2.5 గ్లాసుల వరకు నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకున్న తర్వాత చక్కగా మెత్తగా ఉడికించుకుంటున్నాను. ఈ అన్నాన్ని ఉడికించుకునేటప్పుడే కొన్ని పాలను తీసుకొని చక్కగా మరిగించుకొని పక్కన పెట్టేసేసుకొని చల్లార్చుకుంటున్నానండి. ఇలా ఉడికించుకున్న తర్వాత అన్నాన్ని
బాగా మెత్తగా మెదుపుకోవాలండి. ఈ విధంగా అన్నం మెదుపుకునేటప్పుడు గోరువెచ్చగా ఉన్నటువంటి పాలని పోసుకొని మొత్తాన్ని కూడా పూర్తిగా కలుపుకోవాలి. దీనికోసం 1 కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. ఈ పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ అన్నం మొత్తాన్ని కూడా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తరువాత 1 కప్పు చిక్కని పెరుగుని తీసుకొని దీంట్లోకి కలుపుకోవాలి. ఇది కమ్మగానే ఉండాలండి. అలాగే మనం తీసుకున్నటువంటి పాల వల్ల ఈ పెరుగు అనేది పులిపెక్కకుండా ఈ దద్దోజనం అనేది చాలా గంటల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నూనె లేదా నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మిరియాలని 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. పైనుంచి దానిమ్మ గింజలను కనుక వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉండేటటువంటి దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. దద్దోజనాన్ని ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవటం వల్ల ఇది గట్టిపడకుండా ఉంటుంది. ఇది చాలా గంటల వరకు కూడా పులిపెక్కకుండా చాలా కమ్మగా ఉంటుందండి. అలాగే ఈ రవ కేసరిని చేయటం కూడా చాలా సులభం అండి. మరి దీనికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నేను ఇక్కడ మందపాటి స్టీల్ గిన్నెని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రైయింగ్ ప్యాన్ ఉన్న, బాండి ఉన్న తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వను తీసుకోండి. నేను ఇక్కడ దాదాపుగా 100 గ్రాముల ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఇలా నేతిలో వేసుకున్న రవ్వని సిమ్లో పెట్టుకొని దోరగా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు స్టవ్ సిమ్లో ఉండాలి. అలాగే మనం గరిటని ఆపకుండా కదుపుతూనే వేయించుకోవాలి. దీనివల్ల రవ్వ అనేది మాడిపోకుండా లేదా ముదురు రంగులోకి రాకుండా ఉంటుంది. ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే మనకి రవ్వ కేసరి అనేది చాలా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు మరొక పక్క ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 7 కప్పుల మంచినీళ్ళు తీసుకొని బాగా మరిగించుకోవాలి. అంటే 1:7 కొలతతోటి మనము రవ్వని, నీళ్ళని తీసుకున్నట్లయితే రవ్వ కేసరి అనేది చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా మృదువుగా ఉంటుంది. ఈలోపు మనం వేయించుకుంటున్న రవ్వ అనేది మంచి సువాసన వెదజల్లుతూ బంగారు వర్ణంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మరిగిన నీటిని పోసేసుకొని ఉండలు కట్టకుండా వెంటనే బాగా కలుపుకోవాలి. సరిపోయినంత కొలతతోటి నీటిని తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉండలు అనేది కట్టదు. కేవలం 2 నిమిషాల్లోనే ఈ రవ్వ అంతా కూడా ఆ నీటితోటి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర పంచదారని తీసుకోవాలి. ఈ విధంగా రవ్వ అంతా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఈ కప్పున్నర పంచదారని వేసుకొని దీన్ని కూడా కరిగించుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం పంచదారని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పంచదార అంతా కరిగిపోయి జారుడుగా తయారవుతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి రవ్వ హల్వా అంతా కూడా గట్టిపడుతుంది. ఈ స్టేజిలో ఉన్నప్పుడే మనము దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి, అలాగే మీకు ఇష్టం ఉంటే అవైలబిలిటీ ఉంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇది చిక్కబడే లోపల మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులను అలాగే కొన్ని ఎండు ద్రాక్షలను తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మనం తయారు చేస్తున్న హల్వా క్వాంటిటీని బట్టి ఎండు ద్రాక్షాలని అలాగే జీడిపప్పుల్ని ఇంకొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని హల్వాలోకి కలిపేసుకోవాలి. ఈ హల్వా కన్సిస్టెన్సీ అనేది గరిటెతోటి తీసుకుంటే జారుడుగా ఉండే విధంగా ఉండాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా కలుపుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో హల్వా చేస్తున్నాను కాబట్టి ఈ 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది సరిపోయింది. ఈ స్టేజీలో స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే ఎంత రుచికరమైన హల్వా రాని వాళ్ళైనా లేదా మొట్టమొదటిసారి పులిహోరని చేస్తున్న వాళ్ళైనా కానీ ఈ వీడియోని చూసి చక్కగా చేసేయచ్చు. ఇప్పుడు దీనికోసం ఒక గిన్నెలో మన చేతిలో పట్టినంత చింతపండు అంటే ఒక గుప్పెడు చింతపండుని తీసుకొని దాంట్లో పీచులు పిక్కలు తీసేసేసి కేవలం ఆ చింతపండు మునిగేంత వరకు మాత్రమే నీటిని పోసుకోవాలి. ఇక్కడ మనకి పులుసు కాదండి, గుజ్జు కావాలి కాబట్టి చాలా తక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఇది త్వరగా నానాలి అని అంటే కొంచెం నీటిని కాచుకొని పోసుకున్నట్లయితే 5 నిమిషాల్లో ఇది నానిపోతుంది. ఈ చింతపండు నానే లోపల అన్నం వండుకోవటం కోసం కుక్కర్ని తీసుకొని
దానిలో 2 గ్లాసుల బియ్యాన్ని పోసుకున్నానండి. ఇప్పుడు 2 సార్లు ఈ బియ్యాన్ని కడిగేసుకొని నీళ్ళని వంపేసేసి తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళని పోసుకుంటాము మామూలుగా. అయితే పులిహోర కొంచెం పొడి పొడిగా రావటం కోసము నేను ఇక్కడ ఒక చిట్కా చెప్తున్నానండి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నీటిని పోసుకోవాలి. అలాగే 2 గ్లాసుల బియ్యానికి 3/4 వంతు వరకు నీళ్ళని తీసుకోవాలి. చూడండి, ఇది 4వ గ్లాసు నీళ్ళు 3/4 వంతు వరకే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అన్నం ఉడికే లోపల మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జుని తీసుకుందాము. ముందుగా చింతపండుని చేతితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నెలోకి గుజ్జుని మాత్రమే తీసుకొని పిప్పిని మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చింతపండు గుజ్జు కావాలి అని అనుకుంటే చిల్లుల గిన్నెలోకి తీసుకొని చక్కగా పిప్పిని సపరేట్ చేసుకోవచ్చండి. ఈలోపు అన్నం అనేది ఉడికిపోయిందండి. సో కుక్కర్ మూత తీసి పక్కన పెడితే చూడండి, ఈ విధంగా మనకి రైస్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ అన్నాన్ని చల్లార్చుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నె లాంటి దాన్ని తీసుకొని అన్నం మొత్తాన్ని కూడా దానిలోకి వార్చుకోవాలి. ఇక్కడ మనము గరిటెతోటి అన్నాన్ని కదపకూడదండి, కేవలం వెడల్పుగా చేసి ఆరబెట్టుకోవాలి. ఇలా పరుచుకున్న అన్నం మీదకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల కరివేపాకు వాసన అంతా కూడా అన్నానికి పట్టి చాలా కమ్మగా ఉంటుంది. ఈలోపు మనము పులిహోరకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 7-8 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి చిటపట్లాడించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆవాలు కనుక చిటపట్లాడినట్లయితే మనకి అవి మధ్య మధ్యలో చేదుగా తగులుతూ ఉంటాయండి. ఇక ఇవి దోరగా వేగుతున్నప్పుడే దీంట్లోకి 5-6 ఎండుమిర్చిని అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత దీనిలోకి 10-12 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకునేవి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలిపేసేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లోకి పోసుకోవాలి. ఇప్పుడు వెంటనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఈ మాత్రం చింతపండు గుజ్జుకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును వేసుకుంటున్నాను. దీనిలో కలుపు వాడటం వల్ల అది కరగకుండా ఉంటుందండి. అలాగే మీకు వీలైతే చింతపండు గుజ్జు తీసినప్పుడే మనం ఉప్పు కూడా కలుపుకోవచ్చండి. ఈ విధంగా అన్నిటినీ కూడా చక్కగా గరిటెతోటి కలియబెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. ఈ చింతపండులోని నీరంతా కూడా చక్కగా ఎగిరిపోయి నూనెతోటి సెపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. అలాగే ఇది ఉడికేటప్పుడు నూనె చిందులు పడకుండా ఉండటం కోసం మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 5-6 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా చింతపండు నూనె అనేది చాలా బాగా సెపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గుజ్జు మొత్తాన్ని కూడా ముందుగా మనము చల్లార్చుకున్న అన్నంలోకి వేసుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇది కలుపుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా వస్తుందండి. చింతపండు పూర్తిగా ఉడికినట్లయితే మనకి ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా వస్తుందండి. ఇప్పుడు వెడల్పాటి గరిటెని తీసుకొని ఈ అన్నాన్ని గుజ్జుతో సహా కలుపుకోవాలి. అన్నాన్ని కలిపేటప్పుడు గరిటెతోటి ఒక పక్క నుంచి మాత్రమే పైకి తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలపటం వల్ల అన్నం మెతుకు అనేది విరగకుండా ఉంటుంది, అలాగే ముద్ద కాకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గుప్పుడు వేరుశనగ గుళ్ళను వేసుకొని దోరగా వేయించుకోవాలి.
ఇవి వేగిన తర్వాత చిటికెడంతా ఇంగువను కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలోకి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని వేడి మీద కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత వడ్డించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే మనము అన్నంలోకి చింతపండు గుజ్జు కలుపుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల అన్నం చల్లారిన తర్వాత ఆ పులుపు అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత అన్నము ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో, అలాగే పులుపు కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి పులిహోర ప్రసాదాన్ని తయారు చేయండి. ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకొని దానిలోకి 1.5 గ్లాసు వరకు నీళ్ళని తీసుకొని మరిగించుకోవాలి. ఈ అప్పాల కోసం నేను పొడి బియ్య పిండిని వాడుతున్నాను. ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా మరిగిపోయిన తర్వాత దీంట్లోకి 150 గ్రాముల బియ్య పిండిని ఈ విధంగా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు గరిటెని రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే ఎక్కడా ఉండలు కట్టకుండా బియ్యపిండి అనేది ఉడికిపోతుందండి. ఈ బియ్యపిండి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం బియ్యపిండి ఎంత తీసుకున్నామో అంతే కొలతతోటి బెల్లాన్ని కూడా తీసుకొని తురిమి వేసుకోవాలి. ఒకవేళ బెల్లంలో కనుక ఏవైనా ఇసుక రేణువులు ఉన్నట్లయితే వీటిని చక్కగా కరిగించుకొని వడకట్టుకొని ఆ నీటిని పోసుకున్నా సరిపోతుంది. చూడండి, నేనైతే ఈ విధంగా బెల్లాన్ని వేసుకొని కరిగించుకొని చక్కగా ఉండలు లేకుండా బాగా కలియబెట్టుకుంటున్నాను. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత పిండి ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజిలో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల పిండి అనేది దగ్గరికి పడుతుంది, అలాగే కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇలా పిండి దగ్గర పడిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని కలియబెట్టేసిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి కరిగించి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలి. మనం వేసుకున్న ఈ నేతి వల్ల మంచి రుచే కాదండి, పిండికి కూడా మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ స్టేజిలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నేతిని రాసుకోవాలి. ఈ విధంగా మనకి ఇష్టమైనంత సైజులో పిండి ముద్దలను తీసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా చేతితోటి ఒత్తుకోవాలి. ముందుగా పిండిని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని ఆ తర్వాత బొటిన వేలితోటి ఈ విధంగా ఒత్తుకోవాలి. అప్పాలు అనేవి ఎప్పుడు కూడా కొంచెం మందంగానే ఉండాలండి. చూడండి, వీడియోలో కనిపిస్తున్న విధంగా మీరు అప్పాలని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే వీటి మీద నువ్వుల్ని కూడా అద్దుకోవచ్చు. ఇలా వీటిని తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత నూనెలో ఒక్కొక్కటిగా అప్పాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వాటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. అలాగే ఇవి వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు గరిటెతోటి కదపకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి అప్పాలు అనేవి విరగకుండా వస్తాయి. ఒకవేళ అప్పాలు చేసుకునే పిండి కనుక లూజ్ అయినట్లయితే దీనిలోకి కొంచెం గోధుమ పిండిని కలుపుకున్నట్లయితే అప్పాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా అన్ని అప్పాలని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని చక్కగా తీసి పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అప్పాలు అనేవి మంచి రంగులో రెడీ అయిపోతాయి. పిండిని కనుక కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నట్లయితే మీకు అప్పాలు అనేవి విరగకుండా వస్తాయి, అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. మరి ఎంతో టేస్టీ అయిన ఈ అప్పాలని మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక చివరిగా పూర్ణాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం కనీసం 2 గంటల సేపు నానబెట్టుకున్నటువంటి 1 గ్లాస్ పచ్చిశనగపప్పుని ఈ విధంగా కుక్కర్లో వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుతోటి లేదా శనగపిండితోటి చేసేటటువంటి ప్రసాదాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టంగా తయారు చేస్తూ ఉంటారు. పచ్చిశనగపప్పు చక్కగా ఉడికిపోయిన తర్వాత మూత తీసి నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలండి. అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఈ పప్పుని ఎక్కడా పలుకు లేకుండా మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి లడ్డు చుట్టుకోవటానికి చాలా బాగా వస్తుంది.
అలాగే ఈ నీటిని కూడా మనము పాయసాల్లోకి వాటిలోకి కూరల్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని 2-3 యాలకుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పు మొత్తాన్ని కూడా ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నానండి. నాకు 2 బ్యాచ్ల్లాగా వచ్చాయి. చూడండి, ఈ పప్పు మొత్తాన్ని కూడా వేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను. అలాగే మనం పప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే కొలతతోటి బెల్లం తురుమును కూడా తీసుకొని దీంట్లో వేసి కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కూడా కరిగి పప్పు మిశ్రమం అనేది చాలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నట్లయితే అవి అంచులకి అడుగంటకుండా ఉండి చాలా చక్కగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కిందకి దించుకొని చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత పైన కోటింగ్ కోసం మనం మామూలుగా మినప్పిండితోటి వేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను ఇన్స్టాంట్గా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా తీసుకున్నాను. అలాగే రుచి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర కూడా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ జారుగా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు కూడా పొడి బియ్య పిండిని కలుపుకోవాలండి. ఇలా బియ్య పిండితోటి వేయటం వల్ల మనకి ఇవి చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. అలాగే మంచి రంగు కోసం మీరు కావాల్సి వస్తే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా సోడా ఉప్పు వేసుకున్నట్లయితే అవి బాగా పొంగుతూ వస్తాయి. ఈ లోపలే మనము డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టఫింగ్ తయారు చేసుకున్నటువంటి పూర్ణాలను తీసుకొని ఇలా అన్ని వైపులా కూడా కోట్ అయ్యే విధంగా చేసుకొని తర్వాత నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్నటువంటి పిండి అనేది మరీ లూజ్గా ఉన్నా అలాగే టైట్గా ఉన్నా మనకి కోటింగ్ అనేది సరిగ్గా రాదండి. అలాగే ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే పూర్ణాలను వేసుకోవాలి. అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. వీటిని ఎక్కువగా కదపకుండా ఈజీగా ఈ విధంగా